పశులవన్నె వేరు పాలెల్ల ఒక్కటి, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరామ వినురవేమ. భావం: పశువులు వేరువేరు రంగులలో ఉన్నప్పటికీ అవి ఇచ్చే పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. పువ్వులు వేరువేరు రంగులలో ఉన్నప్పటికీ పూజకు వినియోగించడంలో అవన్నీ ఒకటే. 6 రకాల దర్శనాలు ఉన్నప్పటికీ మనం దర్శించుకునే దైవం ఒక్కరే, అనగా మానవులంతా ఒకటే. ఇక్కడ 6 దర్శనాలు అనేటువంటి ఒక మాట రావడం జరిగింది. మరి ఆ 6 దర్శనాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. షడ్దర్శనాలు లేదా 6 దర్శనాలు ఏమిటంటే, మొదటిది సాంఖ్యా దర్శనం. దీనిని కపిల మహర్షి వివరించారు. ఇది ప్రకృతి మరియు ఆత్మ అనే రెండు విభిన్న తత్వాల గురించి వివరిస్తుంది. 2. యోగా దర్శనం. దీనిని పతంజలి వివరించారు. యోగ సాధన ద్వారా చిత్త వృత్తులను నిరోధించి మోక్షాన్ని పొందవచ్చని చెబుతుంది. న్యాయ దర్శనం. దీనిని గౌతమ ముని వివరించారు. తర్కం మరియు ప్రమాణాల ద్వారా జ్ఞానాన్ని పొందడం, ప్రపంచం ఈశ్వరేచ్ఛతో నడుస్తుందని తెలుపుతుంది. 4వది వైశేషిక దర్శనం. దీనిని కణాదుడు వివరించారు. పరమాణువాదాన్ని మరియు పదార్థం యొక్క విశ్లేషణను వివరిస్తుంది. 5వది పూర్వమీమాంస. దీనిని జైమిని వివరించారు. వేదాలలోని కర్మకాండకు, యజ్ఞ యాగాదులకు మరియు ధర్మానికి ప్రాధాన్యత ఇస్తుంది. 6వది ఉత్తర మీమాంస లేదా వేదాంతము. దీనిని బాదరాయణుడు వివరించారు. ఉపనిషత్తుల సారాంశాన్ని బోధిస్తూ బ్రహ్మము, ఆత్మ మరియు మోక్షం గురించి వివరిస్తుంది. ఈ విధంగా 6 దర్శనాలు విశ్వం, ఆత్మ, పరమాత్మ మరియు మోక్ష మార్గాల గురించి వివరిస్తాయి.